మేము భారతదేశంలో భగవంతుని చేరుకోవడానికి అనేకమైన మార్గాలున్నాయి. హ్మ్. అనేక పీఠాలున్నాయి. అందులో సిద్ధ గురువులు గూడా చాలా ప్రముఖ పాత్రలో ఉన్నారు మ్యామ్. అసలు ఈ సిద్ధ గురువులంటే ఎవరు మ్యామ్? హ్మ్. ఇప్పుడేంటంటే మోక్షాన్ని అమ్మేవాళ్ళు. ఓకే మ్యామ్. నా నా దృష్టిలో. ఎందుకంటే అట్లా అనకూడదు. మనకి మంచి మంచి రమణ మహర్షి గారున్నారు. అవును. ఆయన సిద్ధ గురువు ఆయన. హ్మ్. కదా! అట్లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస. హ్మ్. వీళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళెప్పుడు వాళ్ళేం చెప్పుకోలేదు. హ్మ్. హంగామా చేయలేదు. షో చేయలేదు. అవును. అడ్వర్‌టైజ్‌మెంట్స్ చేయలేదు. పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్ పెట్టుకోలేదు. పెద్ద పెద్ద పోస్టర్స్ లేవు. ఏమీ లేవు. అందరిని వాళ్ళు అట్రాక్ట్ చేశారు అంతే. ఇప్పుడున్న సిద్ధ గురువులు ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో నేనెప్పుడు ఈ సిద్ధ గురు ఆశ్రమాలకి గట్టా ఎళ్ళలేదు. బట్ హ్మ్. ఏదో ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ పిల్గ్రిమేజ్ తిరుపతి, శ్రీశైలం అవును. ఇవన్నీ చాలా తిరిగేశాను. ఈ ప్రాసెస్‌లో మధ్య మధ్యలో వచ్చే ఆశ్రమాలకెళ్ళి నేను అర్థం చేసుకోవడానికే ఎళ్ళా. అసలు ఏంటి ఇక్కడ ప్రొసీజర్స్ అనేసి. ఒక్కొక్క ఆశ్రమానికెళ్ళినప్పుడు ఫస్ట్ నా ఇమాజినేషన్ ఆఫ్ ఆశ్రమం నేనెప్పుడు ఆశ్రమాలకెళ్ళేది. ఇప్పుడు ఈ రీసెంట్‌గానే ఎళ్ళా. ఓకే. నేనెళ్ళినప్పుడు నా ఊహ ఎట్లా ఉందంటే ఓకే. ఒక దగ్గర పలానా శివలింగం ఉంది అంటే సరే ఓన్లీ శివలింగం ఉంటదని లోపలికి అడుగుపెట్టాక కొన్ని వేల శివలింగాలు, బంగారం శివలింగం, వెండి శివలింగము, పాదరసం అని, అదని, ఇదని హ్యూజ్ అనమాట. ఒక ఇన్నిన్ని ఎకరాలలో మ ఆశ్రమం కట్టేసి, అది ఆశ్రమం కంటే కూడా ఒక 5 స్టార్ హోటల్‌లా ఉంది. ఓకే. సేమ్ థింగ్ వెల్లూరు ఎళ్ళినప్పుడు గూడా నాకు అలాగే అనిపిచ్చింది. ఓకే. పెద్ద ఆశ్రమాలు. అమ్మవారు డెఫినెట్‌గా మనం అందరం లక్ష్మీ అమ్మవారు చాలా ఫేమస్ లక్ష్మీ టెంపుల్. హ్మ్. కాకపోతే ఏంటంటే, గుడి వరకు అమ్మవారు చాలా చాలా అందంగా ఎంతో చాలా అంటే చూస్తే 2 కళ్ళు సరిపోవనమాట. ఓకే. మనకు అంత బావున్నారక్కడ అమ్మవారు. కానీ ఏంటంటే, మిగతా ప్రొసీజర్‌లంతా ఏంటంటే, ఈ సిద్ధ గురువు అన్న సిద్ధ గురువులంటే ఏంటి వాళ్ళకెన్నో పవర్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ చూపుతోటి, వాక్ శక్తితోటి గానీ, వాళ్ళ స్పర్శ ద్వారా గానీ, వాళ్ళ చూపు ద్వారా గానీ, వాళ్ళ మాట ద్వారా గానీ, మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో యాక్టివేట్ అవుతదనమాట. ఓకే. వాళ్ళు సిద్ధ గురువులు బేసికల్లీ. నిన్ను చూసి నీ తల మీద చేయి నీకీ పవర్స్ అంటే నీలో ఉన్న ఈ 7 చక్రాస్ యాక్టివేట్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళు ఇలా వాళ్ళ మాట ద్వారా వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే అదంతా డెఫినెట్‌గా వాళ్ళు నిజంగా సిద్ధ గురువులైతే అట్లా అవుతుంది మనకి. ఓకే. ఒకవేళ కాదు, వాళ్ళు నిజంగా సిద్ధ గురువులు కాదు. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం సిద్ధ గురువుస్? హ్మ్. అంటే వాళ్ళ ప్రాసెస్ ఏంటి? హ్మ్. భక్తులని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి వాళ్ళు చేసే మార్కెటింగ్స్ అవన్నీ ప్రొసీజర్‌లే కదా! అవును మ్యామ్. హ్మ్. ఇప్పుడంటున్నారు లేటెస్ట్‌గా కుండలిని యాక్టివేట్ హ్మ్. చేస్తున్నామంటున్నారు. అంత ఈజీయా కుండలిని యాక్టివేట్ చేస్తే మనం అందరం ఎందుకు ఇక్కడ ఉంటాము? హ్మ్. ఒక గ్రూప్ 1000 మందిని కూర్చోబెట్టి 1000 మందిని కుండలిని యాక్టివేట్ అయితే అసలు ఆ ప్లేస్‌లో మనం ఉండలేము. ఓకే. కుండలిని యాక్టివేషన్ ఈస్ ఆల్‌వేస్ వన్ ఆన్ వన్. ఓకే. ఒక భక్తుడికే, ఒక శిష్యుడికే చేయగలిగిన ప్రొసీజర్. ఏదో 5,000, 50,000, 10,000 ఎంతో కట్టిపించుకొని కుండలిని యాక్టివేట్ అయిపోతదా? గంటలో అవుతదా? ఎంతో సాధన చేస్తే గాని, ఓకే. ఎంతో మనం భక్తి మార్గంలో ఉంటే గాని, అట్లాంటి కుండలిని యాక్టివేట్ అవ్వాలంటే అన్నిటిని ఫస్ట్ త్యజించేయాలి మనం. ఓకే. నాకేమి వద్దు, నాకున్న జీవితం చాలు. అది కాకుండా కుండలిని యాక్టివేట్ అవ్వాలంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో, ఓకే. అవన్నిటిని మనము కడిగేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే మనం పాస్ట్ లైఫ్‌లో గాని, ఈ లైఫ్‌లో గాని ఎన్ని అయితే పాపాలు ఏవేవైతే చేసామో, మంచి కర్మలు, చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బ్యాలెన్స్ అయిపోతేనే గాని మనకి కుండలిని యాక్టివేట్ అవ్వదు. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అయిపోయింది మా అజయ్. హ్మ్. ఓకే. ఈ మధ్య పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ అవును. థింగ్స్ అన్నమాట. ఆ లోపలికెళ్తే మనకే కంగారొస్తది. ఇయన్నీ ఏంటి ఇంత డబ్బులు ఎక్కడి నుంచొస్తున్నాయి? ఇవన్నీ మనకి డెఫినెట్‌గా ఎవరికైనా ఒక నార్మల్ మనిషి ఒక పెద్ద 5 స్టార్ టైప్ ఆశ్రమంలోకెళ్ళినప్పుడు మనకి రకరకాల ఆలోచనలొస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే మనుషుల ఒక ఆలోచన నార్మల్ చిన్న ఆశ్రమంలో ఒక గురువు కూర్చుంటే వేస్ట్. హ్మ్. వాళ్ళు పెద్ద గురువుల కింద కన్సిడర్ చేయరు. పెద్ద ఆశ్రమానికెళ్ళి పెద్ద ఫ్యాన్సీగా ఉండి, ఆశ్రమం నీట్‌గా ఉండాలి, ఫ్యాన్సీగా ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, ఒక డ్రెస్ కోడ్ ఉండాలి. అట్లాంటివి మనం ఆశ్రమాలుగా, అట్లాంటి వాళ్ళనే మనం గురువులుగా బా బా భావిస్తున్నాం కాబట్టి, ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడి నుంచొచ్చిందంటే, మనుషులు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరిని గురువుగా ఎంచుకుంటున్నారు. హ్మ్. మీరక్కడికెళ్ళినప్పుడు వాళ్ళని మీరు నిజంగా మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా, వాళ్ళు మీకు ఏవైతే బోధన చెయ్యాలో అది చేస్తున్నారా? హ్మ్. లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించి చేస్తున్నారా అన్నది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే. సో, ఈ ఈ రీసెంట్‌లో నేనెళ్ళిన 2, 3 ఆశ్రమాలకైతే మాత్రం నాకు
అది ప్యూర్లీ మనీ మింటింగ్ ఆశ్రమాలు తప్పిస్తే ఏదో ఒకటి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఒక మనిషి వెళ్ళాడంటే ఇప్పుడు నార్మల్గా గురువులు ఉంటారు, సిద్ధ గురువులు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు? మనలోని శక్తిని, మనలోని జ్ఞానాన్ని, మనకి విజ్డమ్ ఇవ్వడానికి వాళ్ళు ఉంటారు. అంతేగాని నేను ఆశ్రమంలోకి వెళ్ళగానే మీరు అక్కడ డొనేషన్ సెంటర్లు పెట్టేసి అన్నదానానికి ఇంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే గోదానానికి ఇవ్వండి, గోశాలకి డబ్బులు ఇవ్వండి అని. నేను వెళ్ళిన ఒక ఆశ్రమంలో అయితే నడిచి అమ్మవారు అక్కడ దాకా వెళ్ళాక బయటకు వచ్చేసే ప్రాసెస్లో అదొక 2-3 ఎకరాలు ఉంటుందో ఎన్ని ఉంటుందో, ఇంకా ఎక్కువే ఉంటుంది. బయటకు వచ్చే ప్రాసెస్లో బయటకు రాలేను నేను. బయటకు రావాలంటే ఆ ఆశ్రమంలో ఆ గురువు పర్టికులర్ షాప్ ఉంటుంది, ఆ షాప్లోకి వెళ్ళాలి. ఆ షాప్లో నుంచి రాగానే ఇంకొక షాప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా, ఏంటో అంటారు ఎస్కేప్ అట్లాంటివన్నీ ఈ మధ్య చూస్తున్నాం. అలా ఉంది అదంతా. ఖచ్చితంగా నీకు డైరెక్ట్గా బయటకు వచ్చే ఆప్షనే లేదు ఆశ్రమంలో నుంచి. ప్రతి ఒక్క స్టెప్లో నీకు ఒక 40-50 షాప్స్ ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళాలి. అవి చూడగానే మనకి అగరబత్తులో, లేకపోతే గంధం చెక్కలో, లేకపోతే యంత్రాలో, రుద్రాక్షలో ఏదో ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మనకి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట, ఇవి ఇంట్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది అంటే. వీక్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ కొనుక్కొని ప్రాసెస్లో మొత్తం మీరు ఆశ్రమంలోకి వెళ్ళి బయటకు వచ్చే లోపల మీకు ఒక 10,000 వరకు ఖర్చు పెట్టి కానీ మీరు బయటకు రాలేరు. సో నిజంగా మనం కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ గురువుస్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి హంగామాలు అవి ఏమి చేయకుండా సింపుల్గా ఆశ్రమానికి ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి కొంచెం ఒక వసతి, వాళ్ళు తినడానికి సరైన భోజనము, వాళ్ళకి కావాల్సినంత జ్ఞానాన్ని ఇచ్చి బయటికి పంపించాలి తప్పిస్తే ఇట్లాంటి ఫ్యాన్సీ వాటిల్లోకి వెళ్ళక్కర్లేదు మనం.